బృహస్పతి మాట్లాడిన తరువాత బ్రహ్మదేవుడు మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ. అంటే మేఘాలు గర్జించిన తరువాత వర్షం పడుతూ ఉంటుంది కదా, ఆ వర్షంలాగా మరి బ్రహ్మదేవుడు అంటూ ఉన్నాడు. ఇది ఈనాటి కుమార సంభవంలోని కథ. ఈ విధంగా మనం మొదలుపెట్టుకుంటూ ఉన్నాం. అదేమిటంటే, సంపత్స్యతే వః కామోయం కశ్చిత్ కాల ప్రతీక్ష్యతాం. అయం వహ కామ అంటున్నాడు. మీ యొక్క కోరిక సంపత్స్యతే అంటే ఏంటంటే అవుతుంది అని, నెరవేరుతుంది అన్నమాట. కశ్చిత్ కాల ప్రతీక్ష్యతాం, కాకపోతే కొంతకాలము ఎదురు చూడవలసి ఉంది అని కూడా చెప్పాడన్నమాట. ఎవరు? ఈ బ్రహ్మదేవుడు ఏమంటున్నా అంటే, మీరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది, కాకపోతే కొంత సమయం పడుతుంది అన్నాడు. వెంటనే అది జరగదు అన్నట్లుగా అన్నమాట. కొంత సమయం పడుతుంది. నత్వస్య సిద్ధౌ యాస్యామి సర్గ వ్యాపారం ఆత్మన. కాకపోతే నేనే ఇతన్ని సృష్టించాను, వరాలిచ్చాను, అందువల్ల నాచే మరి ఈ సర్గ వ్యాపారము సృష్టి చేయుటను గూర్చి నయాస్యామి పొందేవాడను కాను అంటున్నాడు. అంటే నేను వరాలు ఇచ్చిన వాడు వరాల్ని ఫలప్రదమయ్యేటట్టుగా చెయ్యాలి తప్ప ఆ వరాల్ని ప్రక్కకు మరల్చకూడదు. అందువల్ల ఇతనికి నేను వరాలు ఇచ్చాను, నేను అతనికి ఇచ్చినటువంటి వరాన్ని తప్పించలేను అని అంటూ ఉన్నాడన్నమాట. దాని తర్వాత ఇతస్సదైత్య ప్రాప్త స్త్రీ నేత ఏవార్హతి క్షయం విషవృక్షోపి సంవర్జ్య స్వయం చేత్తుమసాంప్రతం. ఇప్పుడు మనం ఆ మాటనే ఇతడు కాస్త వివరంగా చెప్తున్నాడు. ఇతస్సదైత్య ప్రాప్త స్త్రీ అంటే, ఇతస్సదైత్య అంటే నా వలననే ఆ రాక్షసుడు ఈ సంపదలను పొందాడన్నమాట, ఐశ్వర్యాన్ని పొందాడు వరాల ద్వారా. నేత ఏవార్హతి క్షయం, అలాంటి నా చేతనే వరాలు పొందినటువంటి అతడు మరి క్షయమగుడుడ అంటే నశింపచేయడం అనేది అర్హత ఉండదు అంటుండేది. వరాలు ఇచ్చిన వాడిని వరాల్ని వెనక్కి తీసుకోవడం కుదరదు అంటున్నాడు. ఏ విధంగా చక్కటి ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటా ఉదాహరణ అంటే, విషవృక్షోపి సంవర్జ్య స్వయం చేత్తుమసాంప్రతం. తాను ఒక చెట్టును పెంచాడు, ఆ చెట్టు విషవృక్షం అయ్యింది. విషవృక్షం నేను దీనినే నాటి నీరు పోసి పాదుగొలిపి నీరు పోసి పెద్దదాన్ని చేసి శాఖోపశాఖలుగా విస్తరింపజేశాను. దాన్ని నా చేత్తోనే చంపడం కుదరదు కదా. లోకంలో లోకనీతి అన్నమాట. ఎవరైనా ఒకడు ఒక చెట్టును ఒక మొలకను తెచ్చి పాదు చేసి అందులో నాటి మరి నీళ్లు పోసి పెంచి పెద్ద చేసిన తర్వాత అది విషవృక్షమని తెలుసుకున్న తర్వాత దానిని తన చేత్తో నరకలేడు కదా అంటున్నాడు. ఇదే వాక్యాన్ని విషవృక్షోపి సంవర్జ్య స్వయం చేత్తుమ సాంప్రతం, ఇదే వాక్యాన్ని మాఘుడు కూడా శిశుపాలవధంలో చెప్తాడనమాట. శిశుపాలవధం అనేది పంచమహాకావ్యాల్లో అది కూడా ఒకటి. మాఘుడు సామాన్యుడు కాడు, చాలా గొప్ప పండితుడు. ఎంత గొప్ప పండితుడు అంటే, ఉపమా కాళిదాసస్య భారవేరర్థగౌరవం దండిన పదలాలిత్యం. అంటే ఉపమాలంకారం చెప్పడంలో కాళిదాసు చాలా గొప్పవాడు, అర్థగాంభీర్యాన్ని చెప్పడంలో మరి భారవి గొప్పవాడు, లలితములైనటువంటి పదాలతో కావ్యాన్ని రచించడం దండి మహాకవికి కొనగూరినటువంటి శక్తి అన్నమాట. ఈ మూడు మాఘే సంతి త్రయో గుణ. ఉపమాలంకారం చెప్తాడు కాళిదాసులాగా,
భారవి అర్థగౌరవంలాగా ఇతని కావ్యాలలో కూడా అర్థగాంభీర్యం ఉంటుంది. ఇతడు కూడా లలితములైనటువంటి పదాలను వాడతాడన్నమాట. ఎవరు? మాఘుడు. అందువల్ల మాఘే సంతి త్రయోగుణా అంటాడు. ఎంత గొప్ప కావ్యం అంటే దీనికి మాఘ కావ్యం అంటారు శిశుపాలవదానికి. ఆ మాఘ కావ్యానికి వ్యాఖ్యానం రాస్తాడన్నమాట. ఎవరు? మనం మామూలుగా మనకు ఈ పుస్తకాలని పంచకావ్యాలకు వీటికన్నిటికీ వ్యాఖ్యానం రాసినటువంటి ఆ సంజీవని వ్యాఖ్యానం రాసినటువంటి మహాపండితుడు ఈ శిశుపాలవదకు కూడా ఇది వ్యాఖ్యానం రాస్తాడు ఆయన. దాని తర్వాత ఇది మేఘ సందేశానికి కూడా, కాళిదాసు యొక్క మేఘ సందేశానికి కూడా వ్యాఖ్యానం రాస్తాడనమాట. ఆయన ఏమంటా అంటే ఒక సందర్భంలో మాఘే మేఘే గతం వయః అంటాడు. మాఘ కావ్యానికి వ్యాఖ్యానం రాస్తూ, మేఘ సందేశానికి వ్యాఖ్యానం రాస్తూ, నా వయస్సు అయిపోయింది, నా జీవితం అంతా కూడా, నా వయస్సు అంతా కూడా వాటికి వ్యాఖ్యానం చేయడంతోనే అయిపోయింది అని మరి అతడు చెబుతాడనమాట. ఈ వ్యాఖ్యానం రాసినటువంటి పండితుడు. అంత గొప్పదన్నమాట మాఘకావ్యం. ఆ మాఘకావ్యములో కూడా ఈ వాక్యం ఏదది? విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తుమసాంప్రతం. అక్కడేమిటంటే శిశుపాలుడు ఈ దుర్మార్గాలన్నీ కూడా చేస్తూ ఉంటాడన్నమాట. అతన్ని హతమార్చడం అనేది కుదరదు అనే సందర్భంలో ఆ వాక్యం చెప్తారు. దాని తర్వాత ఇక్కడ కూడా ఇతస్వదైత్య ప్రాప్త శ్రీ, నా వలననే ఇతడు సంపదలను పొందాడు, వరాలను పొందాడు. నేత ఏ వార్హతి క్షయం, నా నుండే అతడు నాశనం కావడం జరగదు. అది వరాలు ఇచ్చిన వాడు వరాలు వెనక్కి తీసుకుంటే అది వాడికి మంచి పేరు ఉండదు, ఏదో చెడ్డవాడే కదా. అందువల్ల ఒక ఉదాహరణ చెప్పి, విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తుమసాంప్రతం అని. విషవృక్షాన్ని మరి పెంచి స్వయంగా దానిని మరి చంపడం, దాన్ని నరకడం బాగుండదు అని. మరి ఇలాంటి వాటికన్నిటికి కూడా వ్యాఖ్యానము, దీనికి ఆ మాఘకావ్యంలో ఉన్నటువంటి దానికి వ్యాఖ్యానం రాసింది మల్లినాథ సూర్య అన్నమాట. అక్కడ ఏం రాసినాడు, ఇక్కడ అదే రాసి ఉంటాడు ఆయన. దాని తర్వాత ఋతం తేనేదమేవ ప్రాక్ మయా చాస్మై ప్రతిశ్రుతం. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే, ఋతం తేనేదమేవ ప్రాక్ అంటే ఈ వరాన్ని అతడు కోరుకున్నాడు ముందు. మయా చాస్మై ప్రతిశ్రుతం, ఏ వరం? దేవతల చేత మరణించకుండా ఉండేటటువంటి వరాన్ని అతడు నా నుండి కోరుకున్నాడు. నేను ఇస్తాను, వరం కోరుకు అని ప్రతిజ్ఞ కూడా చేశానన్నమాట. దాని తర్వాత వరేణ సమితం లోకానలం దగ్ధుం హి తత్తపః అంటే లోకములను దగ్ధం కాల్చుటకు అలం తగిన తత్తపః వాని తపము వరేణ వరమిచ్చుడిచే మయా నా చేత సమితం అర్పబడినది అని. అంటే కాకపోతే ఒక చిన్న మెలిక ఉంది అక్కడ. ఏమిటంటే దేవతల చేత చంపబడడు అని ఉంటే ఆ దేవతల నాయకుడు కుమారస్వామి కదా, ఆ కుమారస్వామి చేత చంపబడతాడు అని. కుమారస్వామి ఇప్పుడు లేడు కదా, ఇప్పుడు ఉన్నటువంటి దేవతలందరి చేత చంపబడకుండా వరం ఇవ్వు అన్నాడు. కాబట్టి మరి కొత్తగా ఒకడు రావాలి, అతడు ఆ దేవతల సైన్యానికంతా కూడా నాయకుడు కావాలి, ఆ దేవతల పక్షాన పోరాడాలన్నమాట. అలాంటి వాడు ఒకడు రావాలి అని చెబుతున్నాడు. అతని వలన మరి ఇతడు చనిపోతాడు అన్నట్లుగా చెప్పాడు. సంయుగే సామ్యుగీనం తం
ఉద్యంతం ప్రసహేతకః అంశాతృతే నిషిక్తస్య నీలలోహితరేతసః. ఇక్కడేమంటున్నా అంటే సంయుగే సామ్యుగీతం తం అంటున్నాడు. సంయుగే అంటే యుద్ధమునందు, సామ్యుగీతం ఉద్యంతం సామ్యుగీతం తం. ఉద్యంతం అంటే పూనిక వహించి ఈ రణశీలు, సామ్యుగీనం అంటే రణశీలుడైనటువంటి ఆ రాక్షసుణ్ణి, ఆ తారకుణ్ణి నిషిక్తస్య నీలలోహితరేతసః అంటున్నాడు. నిషిక్తస్య అంటే ఉంచబడినటువంటి నీలలోహిత రేతసః అని. నీల అంటే ఈ నీలలోహితుడు అంటే శివుడు అన్నమాట. ఆ శివుని యొక్క రేతస్సుతో మరి ఒక క్షేత్రంలో శివుని యొక్క రేతస్సు పడితే అక్కడ నుండి, ఆ రేతస్సు నుండి మరి ఉద్భవింపబోయేటటువంటి మరి వ్యక్తి ఈ తారకాసురుడిని చంపుతాడు అని. శివుని యొక్క రేతో భాగం కంటే ఇతరుడు కహా ఎవడు ప్రసహేత సహించును, ఓడించగలడు అని. అంటే కొత్తవాడు కావాలంటే ఇప్పుడు ఎవడు, అది కూడా ఎవరు రావాలి? శివపరమాత్మ యొక్క రేతస్సు నుండి పుట్టినవాడు కావాలి. శివపరమాత్మ యొక్క రేతస్సును మరి అది కింద పడితే లోకాలంతా కూడా దగ్ధం అయిపోతాయి. అందుకని అది ఒక నీటిలో పడాలి. ఆ నీటిలో కూడా మంటలు రేగుతూ ఉంటుందట అది. దాని తర్వాత అక్కడికి మరి 6 మంది కన్యలు రావడం, స్నానానికి రావడం, ఆ విధంగా వాళ్ళు గర్భవతులు కావడం, మరి వాళ్ళ యొక్క మూలాన మరి ఆ షణ్ముఖుడు 6 ముఖాలు కలిగినటువంటి కుమారస్వామి పుట్టడం అనేది జరుగుతుంది. అతని వల్ల జరుగుతుంది అని మనం దీన్ని అనుసంధానం చేయవలసినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత సహిదేవ పరంజ్యోతి తమఃపారే వ్యవస్థితం ప్రచ్ఛిన్న ప్రభావద్ది నమయాన చ విష్ణునా. మరి ఏమంటున్నా అంటే ఈ ఈశ్వరుడు ఇంతటి శక్తి గలవాడు అన్నమాట. ఎంత శక్తి అంటే తమసహ తమో గుణము యొక్క పారే పరమనందు అన్నమాట. అతనికి తమో గుణం కంటే ఆ ప్రక్కన ఉంటాడు. అతను ఈ తమో గుణము లేనివాడన్నమాట. తమో గుణము యొక్క ఒడ్డున ఉంటాడు అతడు. అందువల్ల ఆ పరంజ్యోతి పరమాత్మ కదా, మరి అలాంటి అతని చేత చేయబోయని విష్ణునా, విష్ణుమూర్తి చేత కానీ పరిచ్ఛిన్న ప్రభావాది పొందదగిన ప్రభావాతిశయం గలవాడు నహాకాడు. అంటే విష్ణుమూర్తి యొక్క ప్రభావం కూడా అతని పైన పడదు అని చెప్పడం. ఇంకా ఏమంటున్నాడు? నా కాదు మయా నా మయా అంటున్నాడు. నా చేత కూడా నా యొక్క ప్రభావం చేత కూడా అతడు నశించడు అని ఈ విధంగా చెప్పాడు. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది తరువాత కార్యక్రమంలో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.